अस्सलाम वालेकुम। मैं रियासत अली खान टीम रोटी बास्केट की जानिब से आज हमारे बीच एक मशहूर शख्सियत जो हमारे साथ आम आदमी पार्टी में भी काम कर चुके थे और अब इस वक्त तेलंगाना में अपनी खुद की जमात चालू की है जिसका नाम है जय स्वराज। और जय स्वराज के आप सदर है, यानी कि जय स्वराज के प्रेसिडेंट हैं। और हमारी टीम रोटी बास्केट के आज मेहमान खुसूसी बन गए। आइए कुछ अल्फाज इनके मुँह से सुनना चाहते हैं। सर, आप हमारी टीम रोटी बास्केट के बारे में क्या कहना चाहते हैं? రోటీ బాస్కెట్ మిత్రులారా, దైవము మనుష్య రూపంలో ఉంటుందట. అంటే దేవుడు అల్లా మనుషుల రూపంలో ఉంటాడట. నాకు ఇక్కడ మిత్రులు మొహమ్మద్ అలీ ఖాన్, అలీ ఖాలిద్ భాయ్ और रियासत अली खान, दोनों लोग भूखी लोगों के लिए यहाँ अच्छा काम कर रहा है. ఈ దేశంలో పేదలు లేని సమాజ నిర్మాణం జరుగుతుందని మనం ఆశించాం స్వాతంత్రం వచ్చిన తర్వాత. అలాగే తెలంగాణ వచ్చిన తర్వాత నవ తెలంగాణ, బంగారు తెలంగాణ అవుతుంది అనుకున్నాం. కానీ ఇంకా ఆకలితో అలమటిస్తున్నటువంటి సమాజాన్ని మనం చూస్తున్నాం. పైగా ఈ దేశం అన్ఎక్స్పెక్టెడ్గా ఈ దేశ పాలకులు కరోనా అనే కారణం చూపించి ఒక్కసారిగా లాక్డౌన్ ప్రకటించడంతో ఈ దేశంలో ఉన్నటువంటి 40% పేదలు మరింత పేదలుగా మారి అనేక మంది ఉద్యోగాలు కోల్పోయి అనేక మంది పరిశ్రమలు మూతబడి తినటానికి తిండి లేక రోడ్లపై పస్తులు ఉంటుండే చూడలేక మిత్రులు పెద్దలు వాళ్ళని పెద్దలుగా గౌరవిస్తున్నాను. పఠాన్ భాయ్ और ఖాలిద్ భాయ్ దైవ రూపంలో అల్లా రూపంలో ఇక్కడ ప్రతిరోజు తమకు చేతనైనంత 121 రోజు ఈరోజు స్టార్ట్ చేసి ఏ రోజు కూడా స్టాప్ చేయకోకుండా బ్రేక్ ఇవ్వకోకుండా పేదలకి రోటీ, బనానా ఒక పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నారు. అది కూడా చాలా వేడివేడిగా ఉన్నది. రోటీ ఇప్పుడే తయారు చేసుకుని వచ్చినట్టు నేను పంచినప్పుడు చూస్తే తెలిసింది. వేడి రోటీ, బనానా పౌష్టిక ఆహారం. ఎవరైతే నిరుపేదలు ఒక్కొక్క ప్యాకెట్లో 4 రోటీలు ఉంటాయి. అంటే వాళ్ళ ఇంట్లో పిల్లలకు కూడా ఆలోచించి ఇస్తున్నారు. ఒక మహిళకి 2 ప్యాకెట్లు అంటే 8 రోటీలు ఇవ్వటం వల్ల కనీసం 4. చాలామంది ఈ ఓల్డ్ సిటీలో లేదా న్యూ సిటీలో హైదరాబాదులో బతుకు చాలా భారంగా నడుపుతున్నారు. తిండి వెళ్ళక రోడ్ల మీద పడుకొని పస్తులుంటి అనేక మంది చీదరింపుల హేళనలతోటి నడుస్తుంది. ఆ సమాజాన్ని చూసి మిత్రులు బాధపడి ఆ దేవుని రూపంలో వచ్చి ప్రతిరోజు ఇక్కడ అన్నదానం చేస్తున్నారంటే నిజంగా వారికి మొక్కాలే. వారి దీవెనలు, ప్రజల దీవెనలు వారికి ఉంటాయని ఇలాంటి ప్రోగ్రాములు ఈ రాష్ట్రంలో, ఈ నగరంలో మరిన్ని ఏర్పాటు చేస్తూ అటువైపు చేస్తూనే పాలక వర్గాలకు వీరు చేసే శ్రమ, వీరు చేసే దానం, వీరు చేసే ప్రయత్నము ఒక కనువిప్పు కావాలి. తెలంగాణలో ఇంకా ఆహారం కోసం రోడ్ల మీద అడుక్కోవాల్సిన స్థితి ఉందా అనేది సోయి వచ్చి ఇలాంటి కేంద్రాలని ప్రభుత్వము అనేక ప్రాంతాల్లో పెట్టి ఔత్సాహికులతోటి పంచాలని కోరుతున్నాం, లేదా వారికి ఉపాధి చూపించాలని కోరుతున్నాం. ఈ మిత్రులకి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి పఠాన్ భాయ్కి, మొహమ్మద్ ఖాలిద్ భాయ్కి నమస్కారం తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.